వెల్కమ్ టు మహోదయ మీడియా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా పులివెందుల నామస్మరణతో మారుమోగిపోతుంది. ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా పులివెందుల గురించే, టీవీ ఛానల్స్ లో పులివెందుల గురించే, ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పులివెందుల గురించే. ఏంటి అంత ఏం ఉద్ధరింపు ఉంది పులివెందులో అని చెప్పి అనుకుంటున్నారా? పులివెందులలో ఇప్పుడు ఉప ఎన్నిక అయితే జరుగుతుంది. ఉప ఎన్నిక అంటే ఏ ఎంపీ స్థానానికో ఏ అసెంబ్లీ స్థానానికో కాదు, అంతకు మించి జెడ్పీటీసీ కోసం ఉప ఎన్నిక అయితే కొనసాగుతుంది. వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట. ఎంత కంచుకోట అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఉద్దండులు ఉంటారో అంతమంది వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేసినా గానీ అక్కడ ఓడగొట్టడం అంత పాసిబుల్ కాదు. అటువంటి చోట బలం ఉన్న వైఎస్ఆర్సీపీని ఢీ కొడుతూ అసలు ఎటువంటి బలం లేనటువంటి కూటమి ప్రభుత్వం అక్కడ ఉప ఎన్నికలో దిగుతుంది. అయితే దిగడంతో సరిపోయిందా? దిగడంతో సరిపోలేదు. అక్కడ ఎలాగైనా గెలవాలని చెప్పి పాగా వేసుకుని తిష్ట వేసుకుని మరి కూర్చుంది. అందులో భాగంగానే క్యాంపెయినింగ్ లో పలు దఫాలుగా వాళ్ళని వీళ్ళని కొట్టుకోవడము, వీళ్ళు వాళ్ళని కొట్టడము, ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఇలా చాలా చాలా అనేక విధాలుగా అయితే జరిగింది. ఇంకా ఓట్ల సంగతికి వస్తే ఈ రోజు ఎలక్షన్, నేను ఇప్పుడు ఈ వీడియో తీసే టైంకి ఇంకా పోలింగ్ అయితే జరుగుతూనే ఉంది. మీకు రిలీజ్ అయ్యే లోపు ఓటింగ్ ముగిసే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇందులో ఏం మాట్లాడుకోవాలంటే మనము ఈ పులివెందుల ఎలక్షన్ గురించి దీంట్లో డబ్బుల్ని విచ్చలవిడిగైతే పారేశారు. ఎందుకు పారేశారంటే కుప్పంలో జరిగినటువంటి డ్యామేజ్ కి పులివెందులతో కవరేజ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా దీన్ని చాలా అంటే చాలా కీన్ ఇంట్రెస్ట్ తో అయితే అబ్జర్వ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. క్యాడర్ ని కావచ్చు, మంత్రివర్గాన్ని కావచ్చు, ఇంకా లోకల్ లీడర్లని కావచ్చు, ఇంకా వేరే వేరే జిల్లాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి క్యాడర్ ని మొత్తం కూడా దింపేసి పులివెందులలో అష్టదిగ్బంధనం చేశారు. వైఎస్ఆర్సీపీకి ముచ్చెమటలు అయితే పట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఒక పక్క ఎలక్షన్ కోసం వెళ్లాలా ఓట్లు వేయడానికి, లేకపోతే పోలీసులతో కయ్యాటకు వెళ్లాలా అన్నట్టుగా సందిగ్ధంలో పడిపోతున్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. ఆ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళని, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని కావచ్చు, వీళ్ళందరినీ పోలీసులు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ విషయానికి వస్తే, ఎలక్షన్ ఇవాళ జరుగుతున్నటువంటి ఎలక్షన్ చూస్తే అటు టీడీపీ సోషల్ మీడియా, ఇటు కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా, అలానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. వాళ్ళు మా పేరు ఇలా చేస్తున్నారు, ఓట్లు వేయనట్లేదు, సజావుగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ వీళ్ళు నీరుగాల్చే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అలాగా, వైఎస్ఆర్సీపీ ఇలాగా, టీడీపీ ప్రభుత్వం ఇలాగా, టీడీపీ వాళ్ళు అలాగా, ఇలా అనేక విధాలుగా అయితే చెప్తున్నారు. కానీ వాస్తవ కోణంలో మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతున్నది పులివెందుల్లో అనేది. పులివెందుల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి చాలా అంటే చాలా కంకణం కట్టుకొని కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ క్యాడర్ కావచ్చు. అందులో భాగంగా సామధాన దండోపాయాలన్నింటినీ కూడా యూజ్ చేసేస్తున్నారు. ధనానికి ధనం, ఆశ చూపించడానికి ఆశ చూపించడం, ఇంకా వినకపోతే వాళ్ళని కొట్టడం, లేకపోతే కిడ్నాపులు చేయడం, ఇలా అనేక విధాలుగా చేస్తున్నారు. అయితే ఇది గతంలో చేయలేదా అంటే గతంలో కూడా చేశారు. కానీ గతంలో ఇంత విచ్చలవిడిగైతే చేసినటువంటి సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుప్పం ఎన్నికలనే తీసుకోవచ్చు. కుప్పంలో ఆ మున్సిపాలిటీ కొట్టినటువంటి సంఘటనలో మీరు చూసుకుంటే కనుక వాళ్ళని కిడ్నాప్ చేసి ఉంచారులే కానీ ఇలా పోలింగ్ బూతుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళని కొట్టడము, అక్కడ పోలీసులు అంతమంది ఉన్నారు, ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు లైన్ లో ఉన్నారు. కానీ ఇక్కడ పులివెందులో ఏం జరుగుతుంది? ఆ పోలింగ్ బూత్ ఏజెంట్ ని బయటికి తీసుకొచ్చి కొడుతున్నారు, విచక్షణ రహితంగా కొడుతున్నారు. కన్నుచూపు మేరలో పోలీసులు ఉన్నారు, కన్నుచూపు మేరలో కాదు పక్కనే ఉన్నారు పోలీసులు, కానీ పట్టించుకున్న పాపాను లేదు. అంటే ఇంత విచ్చలవిడిగా చేయాల్సినటువంటి అవసరం ఏంది? సజావుగా సాగితే అది గెలవరన్నటువంటి సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే అది కంచుకోట, జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీకే కాలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే అప్పటికి 11 రోజులే, సింబల్ కూడా ఎవరికి కూడా గుర్తులేదు. అటువంటి సర్కమ్స్టెన్సెస్ లో అంత పెద్ద ఢిల్లీ పార్టీని తట్టుకొని 5,35,000 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచారు. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి 10,000 ఓట్ల కోసం కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. అయితే ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. సో రీపోలింగ్ జరిగేటటువంటి సందర్భాలు ఏంటో ఇప్పుడు చెప్తాను, కొద్దిగా వినండి. రీపోలింగ్ వాస్తవంగా ఎప్పుడు జరుగుతుందంటే ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు గుద్దుకోవడం, అంటే రిగ్గింగ్ చేయడం. ఇక సెకండ్ కేసు వచ్చేసి వేరే వేరే వ్యక్తులు వచ్చి వేరే వాళ్ళ ఓట్ని యూటిలైజ్ చేసుకోవడం. ఇంకా మూడోది వచ్చేసి దొంగ ఓట్లను చేర్చడం. ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళు, ఈ నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్ళు పక్క ఊళ్ళ నుంచి వచ్చేసి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. ఇలా ఈ మొత్తం కూడా వీడియో ఫుటేజ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మీకు కనిపిస్తుంది. ఒక వీడియో నేను చూశాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో. అందులో టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓట్ స్లిప్ ఇస్తున్నారు. ఓట్ స్లిప్ తీసుకొని ఓటు వేయడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. ఆ వ్యక్తి ఏంటి మీరు 75 ఏళ్ల ముసలాయిని ఇచ్చారు నాకు, నేను ఎలా వేయాలి ఓటు అని చెప్పంటే అక్కడ ఎవరు చూస్తారు బా మొత్తం మనోళ్ళే అని చెప్పి అంటున్నాడు. అంటే ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఎలక్షన్. సో ఈసీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా దిగజారిపోయారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ అప్రజాస్వామికంగా జరుగుతుందని చెప్పి ఈ వీడియోలు చూస్తా ఉంటే అర్థమవుతుంది. అయితే మీరు అనొచ్చు అంటే వాళ్ళ హయాంలో ఏమైనా బాగా చేశారని. వాళ్ళు కూడా చేశారు, వాళ్ళు ఇంతలా చేయలేదు. సో వాళ్ళు ఒక 50% చేస్తే మీరు 100% చేస్తున్నారు. గతంలో మీరు చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు మీకు వర్తించవా? అది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి కదా. అది ఆలోచించుకోవట్లేదు మీరైతే. ఇదే విధంగా కొనసాగితే వాళ్ళకి మీకు తేడా లేకుండా పోతుంది. ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీని రిజెక్ట్ చేశారో ప్రజలు, మేబీ పార్టీ వాళ్ళు కొన్ని చెప్తారు, ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఇలాంటివి చెప్తారు. కానీ రేపటి రోజున మీకు అదే శాస్తి కలిగే అవకాశం అయితే కల్పిస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా చేయడమా ఎలక్షన్? ఇంత దారుణంగా చేయాల్సినటువంటి అవసరం ఏంది? అసలు మీరు గెలవని స్థానం అది, దానికి వెళ్ళి పోటీ చేయడమే ఎక్కువ. మళ్ళీ పోటీ చేసి దాంట్లో గెలవాలని చెప్పేసి ఇలా విచక్షణారహితంగా కొట్టడం, కిడ్నాపులు చేయడం. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని
హౌస్ అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ కాదు జైలు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు, థానాలో కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఎక్కడైతే ఆ జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుని అయితే హౌస్ అరెస్ట్ చేసేసారు. ఇంకా విడ్డూరం ఏంటిదంటే నాకు అంత అనుభవం అయితే లేదు, నేను చూసినటువంటి కొన్ని ఎలక్షన్స్ చూసి నేను చెప్తున్నాను నాకున్న అనుభవం మేర. మరి మీకున్న అనుభవం మేర అది కరెక్టో రాంగో మీరు కూడా తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్ లో. ఒక ఎలక్షన్ జరుగుతుందంటే ఒక ఊర్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది, సో కాల్ ఒక పోస్ట్ కోసం ఒక ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఓటర్స్ అందరూ ఓటర్ లిస్ట్ వస్తుంది, మొత్తం కూడా వస్తుంది. ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ బూత్ లో ఎవరెవరు ఓట్లు వేయాలన్నది మొత్తం కూడా కొన్ని రోజుల ముందే మనకు కనిపిస్తుంది. బూతులు ఇల్లు కూడా చూసుకొని వస్తారు. ఎక్కడైతే ఇవి ఎక్కువగా రిగ్గింగ్ చేసే ప్రాంతాలు లేకపోతే ఎక్కువగా మాల్ ప్రాక్టీస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, వాటిని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం, కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలను పెట్టడం మొత్తం కూడా చేస్తా ఉంటాం. అయితే ఇక్కడ పులివెందుల విషయంలో ఏం జరుగుతుందంటే ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నేను చూసినటువంటి వాటిలో నాకున్న అనుభవం మేర నాకున్న జ్ఞానం మేర నేను చెప్తున్నాను. ఈ ఊర్లో వాళ్ళు ఇక్కడ ఓటేయడానికి లేదంట, ఈ ఊర్లో వాళ్ళు పక్కూరికి వెళ్ళి ఓటు వేయాలంట, పక్కూర్లో వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఓటు వేయాలంట. అంటే ఎక్కడ ఓట్లు అక్కడ వేయకూడదు. ఇదేం విడ్డూరం నాకైతే అర్థం కావట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మనం అయితే చూస్తున్నాము. సో మీరు ఎప్పుడైనా చూసారో లేదో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. టీడీపీ వాళ్ళైతే చాలా అంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కుప్పం ఓటమికి పులివెందుల గెలుపుతో బదులు చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు. ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప ఇంకా గెలవడం కష్టం అన్నట్టుగానే కనిపిస్తుంది. అంత విచ్చలవిడిగా అయితే జరిగిన ఎలక్షన్స్. సో ఇఫ్ ఇన్ కేసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు బావుట ఎగరవేస్తే అది తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో జోష్ని నింపుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని ఇంకా కూడా 10 రెట్లు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదో ఒక ట్విస్ట్ అండ్ టేల్ ఏదో జరిగితే తప్ప ఇంకా రిజల్ట్ అనేది దాదాపుగా కన్ఫర్మ్ గా కనిపిస్తుంది, అనౌన్స్ చేయొచ్చు ఇంకా. సో ఈ ఫుటేజీలు ఏవైతే వీళ్ళు పెడుతున్నారో అటు కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, అలానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఈ ఫుటేజ్ మొత్తం కూడా ఒకసారి పరిశీలించి మళ్ళీ రీపోలింగ్ ఆహ్వానిస్తే కనుక తప్పకుండా దెబ్బపడిపోతుంది. ఆల్రెడీ డబ్బులు పంచున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, ఒక్కొక్కరు 10,000 చైర్లు అలానే చెవులి ఇలాంటివి చాలా చాలా ఇచ్చేసారు. మళ్ళీ రీపోలింగ్ అంటే కుదరదు. సో ఏదైనా కానీ ఇప్పుడే చేసేయాలని చెప్పి అనుకుంటారు వీళ్ళు. సో చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక తప్పకుండా ఆయన చరిత్రలో ఇదైతే నిలిచిపోతుంది. ఓడిపోతే కనుక టీడీపీ సాటిస్ఫై అయినట్టు అనిపిస్తుంది. ఓడిపోతే కనుక టీడీపీ తన పరువుని అయితే దక్కించుకున్నట్టుంది. ఎందుకంటే కుప్పంలో పోయినటువంటి పరువుని ఇక్కడ పులివెందుల్లో బావుటాన్ని ఎగరవేసి సొంతం చేసుకున్నట్టు అవుతుంది. సో చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? పులివెందులో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గా జరుగుతున్నాయా లేకపోతే ఎలా జరుగుతున్నాయి? ఈ ఎలక్షన్ తతంగాన్ని మొత్తం కూడా ఎలా చూడొచ్చు? గతంలో వైసీపీ చేసిన తప్పులను ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి కూటమి ప్రభుత్వ తప్పులను ఎలా చూడొచ్చు? ఈ తప్పులకి సొల్యూషన్ ఏమై ఉండొచ్చు? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో. టిల్ దెన్.